నమస్తే, వెల్కమ్ టు ఐ ఫోకస్. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి అధికారం దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు సర్వశక్తులు ఒడ్డించాయి. అయితే రాజస్థాన్లోని కీలక నియోజకవర్గాలతో పాటు ఇతర స్థానాలలోనూ ఇరు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారన్న దానిపై చర్చ జరుగుతుంది. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అగ్రనేతలు ఏ స్థానాల నుంచి ఎన్నికల బరిలో నిలిచారు? కీలక నేతలకు ప్రత్యర్థులుగా నిలిచిందెవరు? పశ్చిమ రాష్ట్రం రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన పార్టీలు సర్వశక్తులు వడ్డించాయి. అయినప్పటికీ కొన్నేళ్లుగా రాజస్థాన్ ఓటర్ సంప్రదాయం సరళిని గమనించిన పార్టీలు కొంత ఆందోళనకు గురవుతున్నాయి. రాజస్థాన్లో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లు వరుసగా 2 సార్లు అధికారాన్ని దక్కించుకోలేదు. అంతేకాదు ఆ 2 పార్టీలు ఒకదాని తర్వాత మరొకటి 5 ఏళ్లకోసారి ఆల్టర్నేటివ్గా గద్దెనెక్కుతున్నాయి. ప్రతి ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రభుత్వం మారుతూ వస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్కు పట్టం కట్టిన ఓటర్లు ఈసారి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటు వేస్తారని బీజేపీ ధీమాగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్కు కాకుండా ఈసారి బీజేపీకి రాజస్థాన్ ప్రజలు పట్టం కడతారని మెజారిటీ సర్వేలు అంచనా కూడా వెలువడ్డాయి. అధికార వ్యతిరేకత కూడా బీజేపీకి కలిసి వచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఈసారి ట్రెండ్ రివర్స్ అవుతుందని, విజయం తమదేననే ధీమాను వ్యక్తం చేస్తోంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక నియోజకవర్గాల్లో పోటీ ఎలా ఉందనే దాన్ని గమనిస్తే ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. రాజస్థాన్లోని సర్దార్పురా నియోజకవర్గం 1998 నుంచి కాంగ్రెస్కు కంచుకోటగా ఉంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ 1998 నుండి ఈ సీటును గెలుచుకుంటున్నారు. 4గోసారి సీఎం రేసులో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ 2018 ఎన్నికల్లో 63% ఓట్లతో బీజేపీకి చెందిన శంభు సింగ్ను ఓడించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సర్దార్పురా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెహ్లాట్ నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఈ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. మరో కీలక నియోజకవర్గం టోంకు నుంచి అద్భుత విజయం సాధించిన కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ బీజేపీ అభ్యర్థి అజిత్ సింగ్ మెహతాతో తలపడుతున్నారు. టోంకు నియోజకవర్గంలో గుజ్జర్ జనాభాతో పాటు మీనాలు, ముస్లింలు కూడా ఉన్నారు. 2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో సచిన్ పైలట్ 54,179 ఓట్ల తేడాతో బీజేపీకి చెందిన యూనుస్ ఖాన్పై విజయం సాధించారు. ఈసారి కూడా అదే నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు సచిన్ పైలట్. రాజస్థాన్లోని జుల్రా పఠాన్ నియోజకవర్గం బీజేపీ కంచుకోటగా పేరుంది. మాజీ సీఎం వసుంధరా రాజే 2003 నుంచి జుల్రా పఠాన్ గెలుస్తూ వస్తున్నారు. 2018లో కాంగ్రెస్ మాన్వేంద్ర సింగ్ను ఓడించారు. ఈ ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గం నుంచి బరిలో ఉండడంతో పోరు ఆసక్తికరంగా మారింది. ఇక ఉదయ్పూర్ నియోజకవర్గంలో కూడా బీజేపీకి గట్టి పట్టుంది. 2003 నుంచి బీజేపీ ఉదయ్పూర్లో తన సత్తాను చాటుతోంది. ఇక్కడ తారాచంద్ జైన్ను బీజేపీ బరిలోకి దించింది. అయితే ఉదయ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పరాస్ సింఘ్వి దీన్ని వ్యతిరేకించారు. పార్టీ పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. కాగా కాంగ్రెస్ గౌరవ్ వల్లభ్ను రంగంలోకి దించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయ్పూర్ అసెంబ్లీ పోరు ఇరు పార్టీలకు ఉత్కంఠభరితంగా మారింది. కీలకమైన నియోజకవర్గాల్లో నాథ్ ద్వారా కూడా ఒకటి. ఇక్కడి నుంచి మహారాణా ప్రతాప్ సింగ్ వారసుడు విశ్వరాజ్ సింగ్ మేవార్ను బీజేపీ పోటీకి దింపింది. రాజస్థాన్ అసెంబ్లీ ప్రస్తుత స్పీకర్ కాంగ్రెస్ కురువృద్ధుడు సిపి జోషిపై మేవార్ పోటీ చేయనున్నారు. దీంతో నాథ్ ద్వారా నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. 2018లో జోషి 16,940 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి మహేష్ ప్రతాప్ సింగ్పై విజయం సాధించారు. అయితే ఈసారి బీజేపీ నుంచి పోటీ చేస్తోన్న ఉదయ్పూర్ రాజకుటుంబానికి చెందిన విశ్వరాజ్ సింగ్ మేవార్ పోటీ చేస్తుండటంతో పాటు మహారాణా ప్రతాప్ సింగ్ కుటుంబానికి స్థానికంగా ప్రత్యేక గౌరవం కలిగి ఉండడంతో ఆయన ప్రభావం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఓవైపు కాంగ్రెస్ నుంచి కీలక నేత సిపి జోషి, బీజేపీ నుంచి రాజకుటుంబానికి చెందిన విశ్వరాజ్ సింగ్ పోటీలో ఉండడంతో ఈసారి పోరు ఉత్కంఠభరితంగానే ఉండనుంది. దీంతో నాథ్ ద్వారా నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.
రాజస్థాన్లోని ఝుంఝునూ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఝుంఝునూ నియోజకవర్గంలో చిరకాల ప్రత్యర్థులు కాంగ్రెస్ నుంచి బ్రిజేంద్ర ఓలా, బీజేపీ నుంచి నిషిత్ కుమార్ పోటీ పడుతున్నారు. ఓలా ఝుంఝునూ 2008, 2013, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి కూడా ఎన్నికల బరిలో నిలిచారు. అయితే ఓలా ఝుంఝునూ, నిషిత్ కుమార్ల మధ్య పోటీ తీవ్రంగా ఉండనుంది. ఇక జోత్వారా నియోజకవర్గం నుంచి ఒలింపియన్గా మారిన రాజకీయ నాయకుడు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ బీజేపీ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో జోత్వారా నియోజకవర్గంలో రాథోడ్పై కాంగ్రెస్ అభ్యర్థి లాల్ చంద్ కటారియా విజయం సాధించారు. అయితే ఈసారి రాజ్ సింగ్ రాథోడ్, లాల్ చంద్ కటారియాల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనేది చూడాలి. బీజేపీకి కంచుకోట అయిన చురు నియోజకవర్గంలో రాజస్థాన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు రాజేంద్ర రాథోడ్ 6 వేర్వేరు సందర్భాలలో గెలుపొందారు. 2008 ఎన్నికల్లో తారానగర్ నుండి కాంగ్రెస్కు చెందిన మక్బూల్ మండేలియా బీజేపీ అభ్యర్థి హర్లాల్ సహారన్ను ఓడించారు. ఈ నియోజకవర్గంలో కూడా పోటీ గట్టిగానే ఉండనుంది. రాజస్థాన్లోని కీలక నియోజకవర్గాల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈసారి ఎన్నికల్లో గట్టి పోటీ నెలకొంది. సంక్షేమ పథకాలు, గ్యారంటీలు మరోసారి తమకు విజయాన్ని అందిస్తాయని కాంగ్రెస్ ధీమాగా ఉండగా, సాధారణంగా ఉండే అధికార వ్యతిరేకత, పేపర్ లీకేజీలు, మహిళల భద్రత వంటి వాటిని కాంగ్రెస్ వైఫల్యాలుగా బీజేపీ ప్రచారం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు 2 పార్టీలకు సవాల్గా మారాయి. లోక్సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు వరాలు ప్రకటించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే రాజస్థాన్ ఓటరు తీర్పు ఏంటనేది డిసెంబరు 3న తెలియనుంది. రాజస్థాన్లో కీలక నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీ నేతల మధ్య ఆసక్తికర పోరు నెలకొంది. మరి ఈ ఎన్నికల్లో రాజస్థాన్ ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారనేది ఉత్కంఠకు రేపుతుంది.